పెద్దలందరికీ మహిళా సోదరులందరికీ చాలా గర్వమైన సందర్భం. నిన్న మొన్న కాదు, దాదాపు 175 సంవత్సరాల క్రితం ప్రపంచమంతా కూడా అనాగరికత ఉన్నటువంటి సమయంలో ఒక దూరదృష్టి, దూర ఆలోచనతోనే ఆనాడు కుల వివక్ష మీద జ్యోతిబా పూలే పోరాడితే మహిళలకు జరుగుతున్నటువంటి వివక్ష మీద పోరాడినటువంటి ఘనత సావిత్రిబాయి పూలే గారు. ఎంత గొప్ప విషయం అంటే ఆ రోజుల్లో ఏముందని ప్రపంచమే అంధకారమైన సందర్భంలో మహిళలు చదువుకోవాలన్న ఒక తపన సావిత్రిబాయి గారికి, జ్యోతిబా పూలే గారికి తట్టింది అంటే వాళ్ళ దూరదృష్టి ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవాలి. ఇవాళ చదువుకుంటా ఉన్నాం, మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తా ఉన్నారు. కానీ ఆనాడు మహిళలు చదువుకోవడమే నేరం, మహిళలు ఇల్లు విడిచి బయటకు రావడమే నేరం. అలాంటి వివక్ష నిర్బంధం ఉన్న రోజుల్లో మహిళల కోసం 1948లోనే స్కూలు పెట్టినారు పూణేలో. అంటే ఎంత గొప్పవారు వారనే మాట మనం అర్థం చేసుకోవాలి. దేవుళ్ళతో సమానం వారు, దేవుళ్ళగా పూజించాలి వారిని. నిజంగా కూడా ఆ దూరదృష్టి, ఆ సంకల్పము, ఆ పట్టుదల ఆ రోజు వారు చేయకుండా ఉంటే ఇప్పటికి కూడా మహిళల్లో ఆ చైతన్యం వచ్చేది కాదు. కుల వివక్షం పేరు పోరాడినారు, సంఘంలో జరుగుతున్న ప్రతి చెడు మీద పోరాడినారు. ఇద్దరు పుణ్య దంపతులు జీవితం మొత్తం సమాజం కోసమే అంకితం చేసినటువంటి గొప్ప వీరుడు, వీరమణులు వారు. వారికి మనందరం నివాళులు అర్పించుకోవాల్సిన అవసరం ఉన్నది. దాంట్లో పూర్ణంగానే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇవాళ సావిత్రిబాయి జయంతి సందర్భంగా యావత్ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం మహిళా టీచర్స్ డేగా సెలబ్రేట్ చేసుకోవడం అనేది వారికి నిజమైన నివాళి అనేటువంటి మాట ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. మణిబంజర్ రిక్వెస్ట్ చేసినట్టుగా ఒక యూనివర్సిటీకి సావిత్రి జ్యోతిబా పూలే యూనివర్సిటీగా నామకరణం చేసేందుకు ప్రయత్నం చేస్తాం. ఇక్కడ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ విషయం కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాం. మిత్రులారా, జ్యోతిబా పూలే చరిత్ర ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రానికి చాలా లేటుగా అర్థమైంది. బాలగౌడ్ గారు బీ సంఘం అధ్యక్షుడు ఉన్నప్పుడు మొదటిసారిగా జ్యోతిబా పూలే ఆనాడు హనుమంతరావు గారు, జగన్నాథరావు గారు, కొండలక్ష్మీ బాబుజీ గారు అంతా సంకల్పం చేసి మొదటిసారిగా జ్యోతిబా పూలే జయంతిని నేను కూడా 86లో 87లో హైదరాబాద్ లో నిర్వహించడం జరిగింది. అప్పటి వరకు జ్యోతిబా అనేటువంటి గొప్ప నాయకుడు ఈ ప్రపంచంలో జన్మించి ఉన్నాడనే మాట కూడా మనకు తెలియదు. ఆ మహానుభావుడి యొక్క చరిత్ర మనందరూ కూడా ఆదర్శం. ఇలా బీసీల విషయంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చే ముందు కామారెడ్డిలో నేనే స్వయంగా బీసీ డిక్లరేషన్ ప్రవేశపెట్టినాం. దాన్ని కట్టుబడి ఉన్నాం. ఇలా చాలా మంది చాలా మాటలు చెప్తా ఉన్నారు. ధర్నాలు చేస్తా ఉంది కవితమ్మ గారు. ఎందుకు చేస్తా ఉంది కవితమ్మ గారు ధర్నా? మా ఉమ్మక్క చెప్పాలి, ముందు మా అక్క కూర్చోతుంది. వల్ల ఒక మహిళ ఉండి చేయకూడని వ్యాపారం చేసి బదనామయ్యి రాజకీయాల్లో రాణించాలనే కుటిల ప్రయత్నంలో భాగంగా బీసీల విషయంలో ధర్నా చేస్తా ఉన్నారు. మీకేమక్కమ్మా? బీసీల గురించి టీఆర్ఎస్ నాయకులకు ధర్నా చేసి హక్కు ఎక్కడికని అడుగుతా ఉన్నారు. ఆనాడు ఎన్టీ రామారావు గారు బీసీలకు మొదటిసారిగా 86, 87లో 20% రిజర్వేషన్ పెడితే ఆ రిజర్వేషన్ పెంచిన ఘనత ఎవరిది? 93లో విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాన్ని 34% చేయడం జరిగింది. ఆషామాషి కాదు. ఆ 34% వంచి మోసం చేసి 22%, 23% తీసుకొచ్చింది ఎవరు? శ్రీనివాస్ గౌడ్ గారు ఎవరు తీసుకొచ్చారు? అది టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. రిజర్వేషన్ తగ్గించింది మీరు. ఇలా బీసీల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఎంత ఐనతికం ఇది! నేను కవిత గారికి నేను 10 ప్రశ్నలు వేశాను. ఎందుకు మీరు ధర్నా చేస్తున్నారు జవాబు చెప్పాలని. ఇవాళ చరిత్రలో లేని విధంగా 40%, 5-10% కాదు, 40% డైట్ అండ్ కాస్మెటిక్ ఛార్జెస్ పెంచిన ఘనత ఈ దేశ చరిత్రలో ఒక్కసారిగా 40% పెంచిన ఘనత కాంగ్రెస్ పార్టీ. కళ్ళు మూసుకున్నారా? తెలియట్లేదా? చూడట్లేదా? మీరు జీవనం చదవట్లేదా? ఇలా జ్యోతిబా స్కూల్స్, గురుకులాలని డబ్బులు ఇచ్చింది ఎవరు? అసలు విద్య వైద్యాన్ని మొత్తం అంటగాగింది ఎవరు? మొత్తం మంటగలిపింది ఏ ప్రభుత్వం? 10 ఏళ్ల టీఆర్ఎస్ ప్రభుత్వం. విద్య వైద్యం మొత్తం కూడా గ్రౌండ్ అయింది. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్య వైద్యం మీద ఒక దూరదృష్టితో, ఒక పట్టుదలతో ముందుకు పోతా ఉన్నాం.
ఇలా 10 బీసీలకు సంబంధించిన కార్పొరేషన్స్ ఏర్పాటు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ. ఇలా శ్రీకాంత్ యువజన కాంగ్రెస్ లో పనిచేసి బీసీ డిపార్ట్మెంట్ పనిచేసి బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఆయన, మెట్టు సాయి కుమార్ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ ఆయన, బాలలక్ష్మి మెంబర్ కాదండి. కార్పొరేషన్ పెట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీది. దాదాపు 3,000 కోట్ల రూపాయలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది. ఎంబీసీ కార్పొరేషన్ 70 కోట్లు ఇచ్చాము వచ్చినాక. మీరు 10 ఏళ్ల కాలంలో ఏ ఒక్క కార్పొరేషన్ కన్నా ఒక 10 కోట్లు ఇచ్చిన పాపన పోయినరా? ఈ జవాబు చెప్పి మీరు ధర్నా కూర్చుంటే ప్రజలు అర్థిస్తారు. కొన్ని కుల సంఘాల నాయకులు పోయారు, ఎందుకు పోయారు నాకు అర్థం అవుతుంది. పోయినారు, నిలదీయండి. 10 ఏళ్లలో మీరు ఏ ఘనకారం చేశారని ఇలా బీసీల గురించి మాట్లాడుతున్న మాట మీరు దినయ్యాల్సిన అవసరం ఉంది. అసలు కోనే పోకూడదు కుల సంఘాలు. వాస్తవాలు తెలుసుకోవాలి. టీఆర్ఎస్ ప్రభుత్వంలో బీసీలకు ఎంత అన్యాయం జరిగింది, ఆ అన్యాయాన్ని సరిదిద్దే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏ రకంగా చేపడుతుందో ఒక్కసారి బేరీ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. కేబినెట్ లో ఇచ్చాం, పీసీ సబ్జెక్టు నన్ను నియమించింది. మీ పార్టీలో ఒక బీసీ వాడు కనీసం వర్కింగ్ ప్రెసిడెంట్ కాగలుగుతాడా? నేను బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ అడుగుతా ఉన్నాను. పాపం మా మిత్రుడు బండి సంజయ్ చక్కగా పనిచేస్తా ఉంటే ఓర్వలేక ప్రెసిడెంట్షిప్ పీకేసినాడు. తీసేసి అగ్రవర్ణాల వాడు ప్రెసిడెంట్ అయినాడు. బీఆర్ఎస్ పార్టీ అవకాశం లేదు. చేసే సత్తా స్థైర్యము చేసిన ఘనత చరిత్ర బీసీలకి కాంగ్రెస్ పార్టీ. జగన్నాథరావు గారిని డిప్యూటీ ముఖ్యమంత్రిగా చేసుకున్నాం ఆ రోజుల్లో. సంజయ్ గారిని ముఖ్యమంత్రిగా చేసుకున్నాం ఆ రోజుల్లో.